హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. కేంద్ర అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ అలాగే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. మనకు ఈ యొక్క పీఎం కిసాన్ పథకం అలాగే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మూడో విడత సాయం అంటే ఈ యొక్క ఏడాదికి సంబంధించిన మూడో విడత సాయానికి సంబంధించిన పేమెంట్ అనేది ఈ సంక్రాంతి కానుక కింద విడుదల చేయవలసి ఉండగా ఈ యొక్క పేమెంట్ అనేది ఫిబ్రవరి నెలకైతే పోస్ట్ పోన్ చేయడం జరిగింది. ఈ లోపల రైతులందరూ ఇక్కడ ఈ యొక్క పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇప్పటికే విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఎవరైతే ఫాలో అనేది అవుతారో వారికి మాత్రమే ఈకే మీదట రాబోయే విడతల పేమెంట్ అనేది రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలో వేయబోతున్నట్లు దీనికి సంబంధించిన క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అయితే రావడం జరిగింది. ఈ యొక్క రూల్స్ ఎవరైతే పాటించారో అటువంటి వారందరికీ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది తొలగించబోతున్నట్లు ఇప్పటికే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన బెనిఫిషియర్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరూ తప్పనిసరిగా ఫార్మర్ ఐడి అనేది కలిగి ఉండాలని, తర్వాత విడతల పేమెంట్ అనేది మీకు రావాలంటే ఈ యొక్క ఫార్మర్ ఐడి అనేది ఎవరికైతే కలిగి ఉన్నారో వారికి మాత్రమే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది విడుదల చేయబోతున్నట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇప్పటికే దీనికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అయితే రావడం జరిగింది. ఈ యొక్క పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది మీకు రావాలంటే ఇక్కడ మీరు చూడండి, దీనికి సంబంధించిన స్టేటస్ మీరైతే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క స్టేటస్ లో మీకు సంబంధించి ఇక్కడ ఆధార్ నంబర్ తో కానీ లేదా ఎన్రోల్మెంట్ నంబర్ కానీ లేదా ఫార్మర్ ఐడి కానీ వీలైనంత వరకు ఆధార్ నంబర్ లో మీకు సంబంధించిన ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసినట్లయితే ఇక్కడ మీకు సంబంధించిన స్టేటస్ మీరైతే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆధార్ నంబర్ ఎంటర్ చేసి చెక్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి, ఈ యొక్క రైతుకి సంబంధించి ఏదైతే ఇక్కడ చూడండి ఫార్మర్ ఐడి అనేది అయితే జనరేట్ కావడం జరిగింది. ఇక్కడ వీరికి సంబంధించిన స్టేటస్ కూడా అప్రూవల్ అనేది రావడం జరిగింది. వీరికి ఖచ్చితంగా పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన పేమెంట్ అయితే రావడం జరుగుతుంది. ఎవరికైతే ఇక్కడ ఐడి అనేది క్రియేట్ అనేది కాకుండా ఉండి ఇక్కడ రిజెక్ట్ అనేది అయి ఉంటుందో అటువంటి వారందరికీ సంబంధించి ఇక మీదట పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన తర్వాత విడతల పేమెంట్ అనేది రావు అని దీనికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అయితే జారీ కావడం జరిగింది. ఇప్పటికే మనకు ఏపీ ప్రభుత్వం చెప్పిన అప్డేట్స్ కనుక చూసుకున్నట్లయితే ఎప్పుడైతే మనకు పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది విడుదల చేస్తారో ఇప్పటికే చూసుకున్నట్లయితే 21 విడతల పేమెంట్ అనేది విడుదల చేశారు. కాబట్టి మనకు ఈ యొక్క జనవరిలో పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది విడుదల అనేది కావాల్సి ఉండగా దీనికి సంబంధించిన పేమెంట్ అనేది ఫిబ్రవరి నెలకైతే పోస్ట్ పోన్ చేయడం జరిగింది. మనకు ఆటోమేటిక్ గా పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది వాయిదా పడింది. కాబట్టి ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన పేమెంట్ కూడా ఫిబ్రవరి నెలకే వాయిదా అనేది వేస్తున్నట్లు ఫిబ్రవరి నెలలో ఎప్పుడైతే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది విడుదల చేస్తారో అదే రోజున మనకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది విడుదల చేయబోతున్నట్లు ఈ మధ్య కాలంలో అచ్చెన్నాయుడు గారు ఒక అప్డేట్ అయితే తెలియజేయడం జరిగింది. దీనితో పాటుగా మనకు పీఎం కిసాన్ పథకానికి సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే జారీ చేయడం జరిగింది. ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ తో పాటు చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025 రబీ సీజన్ కి సంబంధించి ఈ క్రాప్ డీటెయిల్స్ అయితే విడుదల చేయడం జరిగింది. ఈ క్రాప్ కి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఏ విధంగా చెక్ చేయాల్సి ఉంటుంది, దీనికి సంబంధించిన లింక్ ను కూడా ఇప్పుడే డిస్క్రిప్షన్ అనేది మీకు అయితే అందజేశాను. దీనికి సంబంధించిన అప్డేట్ కూడా వీడియోలో మీకు అయితే తెలియజేస్తాను. ఇలాంటి ఫాస్ట్ అప్డేట్స్ ఇంకా మీకు ఫాస్ట్ గా కావాలనుకున్నట్లయితే ఇప్పటివరకు మీరు వైరల్ వాయిస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడంతో పాటు ప్రతి ఒక్క రైతుకు షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే ఈ మధ్య కాలంలో పాస్బుక్ స్కాలర్కి సంబంధించి 2 వీడియోలు అయితే చేశాను. ఈ యొక్క 2 వీడియోలు కూడా తప్పనిసరిగా మీరైతే చెక్ చేయండి. త్వరలో మనకు కొత్త పాస్బుక్ స్కాలర్కి సంబంధించిన కొత్త రూల్స్ అమల్లోకి అయితే రావడం జరిగింది. ఇప్పటికే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది ఫిబ్రవరి నెలకు వాయిదా అనేది పడింది. కాబట్టి ఈ మధ్య కాలంలో ఎవరైనా సరే రైతులు మరణించి ఉన్నట్లయితే వారికి సంబంధించిన వివరాలు అనేది వెంటనే రైతు భరోసా కేంద్రాల్లో కనుక తెలియజేసినట్లయితే తర్వాత విడతల పేమెంట్ అనేది మరణించిన వారి యొక్క బ్యాంక్ ఖాతాలో కాకుండా వారికి సంబంధించి ఎవరైతే రైతులు వారికి సంబంధించిన వివరాలు అనేది రీసెంట్ గా అంటే ఆ యొక్క కుటుంబ సభ్యులు ఎవరి వివరాలు అయితే నమోదు అనేది చేస్తారో వారి యొక్క బ్యాంక్ ఖాతాలకు అయితే జమ అనేది అయితే చేయబోతున్నారు. ఇకపోతే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి చూసుకున్నట్లయితే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన ఇంపార్టెంట్ నోటీస్ అయితే అందజేయడం జరిగింది. కొంతమందికి సంబంధించిన పీఎం కిసాన్ ఖాతాలు అనేది సస్పెండ్ అనేది చేయబోతున్నట్లు ఎవరైతే తప్పనిసరిగా రూల్స్ అనేది ఫాలో అనేది అవుతున్నారో వారికి మాత్రమే ఇక మీదట ఈ యొక్క పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన పేమెంట్ విడుదల చేయబోతున్నట్లయితే తెలియజేశారు. 2019 ఫిబ్రవరి 1వ తేదీకి తర్వాత ఎవరైతే రైతులు కొత్తగా ఈ యొక్క ఓనర్షిప్ అనేది మార్చుకున్నారో అటువంటి వారందరికీ సంబంధించిన పేమెంట్ అనేది వాయిదా అనేది పడేదానికి ఛాన్స్ అనేది ఉంది. అలాగే కొంతమంది ఫ్యామిలీలో 2-3కి పేమెంట్ అనేది పడుతున్నట్లు ఇక్కడ చూడండి, ఒకే కుటుంబంలో ఒకరికి మాత్రమే పేమెంట్ అనేది రైతులకైతే అందజేయబోతున్నారు. ఇప్పటికే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి రైతుల యొక్క వివరాలు అనేది ఈ యొక్క రేషన్ కార్డుకి సంబంధించిన వివరాలు అనేది లింకింగ్ అయితే చేయడం జరిగింది. ఒకే రేషన్ కార్డులో ఎంతమంది లబ్ధిదారులు అప్లై అనేది చేసుకున్నా కూడా అందులో ఒకరికి మాత్రమే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన పేమెంట్ అయితే వేయబోతున్నారు. గతంలో భార్యాభర్తలకు ఇద్దరికి పడడం అలాగే తల్లిదండ్రులకు పడినట్లయితే వారి యొక్క పిల్లలకు కూడా పేమెంట్ అనేది పడింది. కాబట్టి అటువంటి ఖాతాల మొత్తాన్ని ప్రస్తుతం హోల్డ్ లోకి అయితే పెట్టడం జరిగింది. ఇటువంటి కేసెస్ ఎవరికైనా సరే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన పేమెంట్ అనేది ఆగిపోయినట్లయితే వారందరికీ సంబంధించి ఫిజికల్ వెరిఫికేషన్ అంటే సంబంధిత అధికారుల ద్వారా వెరిఫికేషన్ అనేది చేసి వారికి తర్వాత విడత పేమెంట్ అనేది వెయ్యాలా వద్దనే దానికి సంబంధించి ఒక నిర్ణయానికి అయితే రాబోతున్నారు. తప్పనిసరిగా ప్రతి రైతు ప్రతి ఒక్క విడతకు సంబంధించిన పేమెంట్ అనేది నో యువర్ స్టేటస్ దగ్గర
మీకు సంబంధించిన వివరాలైతే తప్పనిసరిగా చెక్ చేసుకోవాలని దీనికి సంబంధించిన అప్డేట్లు అయితే తెలియజేశారు. ప్రతి రైతు ఇక్కడ మీకు పీఎం కిసాన్‌కి సంబంధించిన వెబ్‌సైట్‌లో ఇక్కడ చూడండి, దీనికి సంబంధించి ప్రతి ఒక్కరికి ఇప్పటికే అందరికీ తెలిసిందే. నో యువర్ స్టేటస్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి మీకు సంబంధించిన రిజిస్ట్రేషన్ నంబర్ గనుక తెలియజేసినట్లయితే ఆ యొక్క నంబరు ఒకవేళ తెలియకపోయినట్లయితే ఇక్కడ క్లిక్ చేసి మీకు వచ్చిన ఓటీపీ ద్వారా మీకు సంబంధించిన స్టేటస్ అయితే చెక్ చేసుకోండి. ఎవరికైతే పేమెంట్ అనేది ఆగిపోయిందో అటువంటి వారందరికీ తప్పనిసరిగా అధికారుల ద్వారా వెరిఫికేషన్ అది చేసి తర్వాత విడతల పేమెంట్ మీకైతే అందజేయబోతున్నారు. ఇకపోతే రైతులకు సంబంధించి ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది. ఈ క్రాప్ లో రైతులకు సంబంధించిన వివరాలు అనేది ఎవరికైతే రిజిస్ట్రేషన్ అనేది అయి ఉన్నాయో అటువంటి వారందరికీ మాత్రమే రానున్న రోజుల్లో ఈ యొక్క రైతులకు సంబంధించి పంట నష్టపరిహారం గాని, రైతులకు అందజేస్తున్న ఇన్పుట్ సబ్సిడీ గాని, రైతులకు అందజేస్తున్న క్రాప్ లోన్స్ గాని ఇటువంటి వాటన్నిటికి సంబంధించి ఈ క్రాప్ లో నమోదైన వివరాల ఆధారంగా మాత్రమే రైతులకు ఈ యొక్క ప్రభుత్వ పథకాలు అయితే అమలు చేయబోతున్నారు. ముఖ్యంగా రైతులకు సంబంధించిన పంట పొలాలకు సంబంధించిన వివరాలు అంటే మీరు పంట అనేది అమ్ముకోవాలనుకున్నా కూడా తప్పనిసరిగా మీరు రైతు భరోసా కేంద్రంలో సంబంధిత అధికారుల ద్వారా మీకు పంటకు సంబంధించిన వివరాలు అప్డేట్ అనేది అంటే రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్నట్లయితే మీకు ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేస్తారు. పంటకి సంబంధించి ఏదైనా సరే నష్టం వాటిల్లినట్లయితే ఈ యొక్క రైతు భరోసా కేంద్రంలో ఉన్న వివరాలు అంటే ఈ క్రాప్ లో ఉన్న వివరాల ఆధారంగా మీకు నష్టపరిహారంతో పాటు మీకు ఇతర బెనిఫిట్స్ కూడా మీకు అయితే అందజేయడం జరుగుతుంది. ఎవరైతే ఈ యొక్క రైతులందరూ ఈ క్రాప్ లో నమోదు అనేది చేసుకున్నారో మీ యొక్క వివరాలు తప్పనిసరిగా చెక్ చేసుకోవాలని అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. ఈ యొక్క లింక్ నేను మీకు డిస్క్రిప్షన్ లో అందజేస్తాను. ఇక్కడ క్రాప్ ఇయర్ కి సంబంధించి మనకు రబీ 2025కి సంబంధించి మాత్రమే ప్రస్తుతం అందుబాటులో అయితే ఉంది. ఇక్కడ మీకు సంబంధించిన డిస్ట్రిక్ట్ మీరైతే సెలెక్ట్ అనేది అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నేను డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేశాను. ఇక్కడ రైతుకి సంబంధించి ఆధార్ నంబర్ మీరైతే ఖచ్చితంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ మీద క్లిక్ చేయాలి. ఓటీపీ మీద క్లిక్ చేసిన వెంటనే నా యొక్క ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నంబర్ కు ఓటీపీ అనేది అయితే వెళ్ళడం జరిగింది. నేను ఇక్కడ నాకు సంబంధించి ఏదైతే ఓటీపీ అనేది వచ్చిందో ఆ యొక్క ఓటీపీని ఇక్కడ నేనైతే ఎంటర్ అనేది చేస్తున్నాను. తప్పనిసరిగా ప్రతి ఒక్కరికి ఓటీపీ అనేది వస్తుంది. ఓటీపీని మాత్రం మీరు మిస్టేక్స్ అనేది లేకుండా ఇక్కడైతే ఎంటర్ అనేది అయితే చేయాల్సి ఉంటుంది. మీ యొక్క మొబైల్ నంబర్ కు ఓటీపీ అనేది అయితే వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేశాను. సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే మీకు సంబంధించి అన్ని కరెక్ట్ గా కనుక ఉన్నట్లయితే మీ యొక్క వివరాలు ఇక్కడైతే చూపించడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూడండి, నాకు దీనికి సంబంధించి ఆర్ఎస్ అంటే రైతు భరోసా కేంద్రంలో అసిస్టెంట్ అథెంటికేషన్ నాట్ ఎట్ అంటే నాకు ఇంకా దీనికి సంబంధించిన వెరిఫికేషన్ అది కాలేదు, లేకపోతే ఇతర కారణాల ద్వారా నాకు ఈ విధంగా అయితే చూపిస్తుంది. మీకు గనుక అన్ని కరెక్ట్ గా కనుక ఉన్నట్లయితే మీకు సంబంధించిన పంటకు సంబంధించిన వివరాలు, రైతుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇక్కడైతే రావడం జరుగుతుంది. అయితే కొంతమందికి సంబంధించిన రైతులకు ఏదైనా సరే తప్పులు అనేది వాటిల్లినట్లయితే అంటే రైతుకు సంబంధించిన పూర్తి వివరాలు అనేది నమోదు అనేది కాకపోయినా ఒక పంట అనేది వేసి ఇక్కడ ఒక పంట అనేది నమోదు అనేది అయి ఉన్నట్లయితే తప్పనిసరిగా అధికారులకు చెప్పి మీరు వెరిఫికేషన్ అనేది మరొకసారి అయితే చేయించుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే రైతులు ఒక పంట అనేది వేసి ఈ క్రాప్ లో మరొక పంట కనుక ఉన్నట్లయితే రేపు ఏదైనా సరే నష్టం వాటిల్లినట్లయితే రైతు భరోసా కేంద్రంలో ఈ క్రాప్ లో ఉన్న వివరాల ఆధారంగా రైతును గుర్తిస్తారు. కాబట్టి అప్పుడు మీకు ఇనెలిజిబిలిటీ అనేది వచ్చి మీకు పంటకు సంబంధించిన నష్టపరిహారం మీకైతే అందకపోవచ్చు. ప్రతి రైతు తప్పనిసరిగా ఈ క్రాప్ లో వారి యొక్క వివరాలు అనేది చెక్ చేసుకోవాలి. ఇందులో కనుక రాకపోయినట్లయితే రైతు భరోసా కేంద్రాల్లో కూడా మీరైతే చెక్ చేసుకోవచ్చు. అలాగే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఎవరైనా సరే ఈ యొక్క రైతుకి సంబంధించిన ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నట్లయితే డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ఉంటుంది. అందులో ఇక్కడ ఫార్మర్ ఐడి ద్వారా మీరైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. ఇప్పటివరకే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఒక పీఎం కిసాన్ పథకానికి సంబంధించి 60 లక్షల మంది రైతులు ఉన్నట్లయితే 45 లక్షల మందికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే కావడం జరిగింది. మిగిలిన అందరికీ సంబంధించిన రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అనేది చేస్తున్నారు. రానున్న రోజుల్లో కొత్త రైతుతో రిజిస్ట్రేషన్ అనేది ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మాత్రమే కొత్త రిజిస్ట్రేషన్ అయితే ప్రారంభం కావడం జరుగుతుంది. అలాగే మీకు సంబంధించిన రైతు యొక్క వివరాలు చెక్ చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఆధార్ నంబర్ ద్వారా మీరైతే చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆధార్ నంబర్ ఎంటర్ చేసి చెక్ మీద క్లిక్ చేసినట్లయితే రైతుకి సంబంధించిన డీటెయిల్స్ మీకైతే రావడం జరుగుతుంది. ఇది టోటల్ గా ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అలాగే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన పూర్తి అప్డేట్ తో పాటు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీకు కావాలనుకున్నట్లయితే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ కి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ కూడా మీరు ఫాస్ట్ గా అయితే ఫాలో అనేది అవ్వండి.